మార్నింగ్ క్లాస్ వెల్కమ్ టు యువర్ డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్ పేపర్ హిందూ. సో ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చూద్దాం. రైట్, సో నీరజ్ క్రౌన్డ్ వరల్డ్ ఛాంపియన్. సో ఈయన జావ్లిన్ త్రోలో వరల్డ్ ఛాంపియన్గా నిలిచారు. సో అగైన్ దట్ విల్ బీ ఇన్ యువర్ స్పోర్ట్స్ న్యూస్. విల్ అగైన్ జస్ట్ సి వరల్డ్ ఛాంపియన్ కాబట్టి చూడాలి ఎంత మీటర్స్ ఎవరు అని. నీరజ్ చోప్రా యాడెడ్ ఎ వరల్డ్ టైటిల్ టు హిస్ ఒలింపిక్ గోల్డ్. సో ఒలింపిక్స్లో గోల్డ్ విన్ అయ్యారు కదా ఈయన javelin throw ki. So right now he has won the title as world. So he's a world champion where he has recorded the throw his best of 88.17 meter. So 88.17 meter on Sunday. He's a 24-year-old, stamped his mark on the final early on this week on this winning throw coming up in the second row. So migilina vallandaru mention chesaru. So you need to understand that Neeraj Chopra has become world champion. Okay, right, we'll go with the next article. సో మన చీఫ్ మినిస్టర్ ఈరోజు విద్యా దీవెన వసతి దీవెన ఒక ఫండ్స్ ఏవైతే ఉన్నాయో స్కాలర్షిప్ ఫండ్స్ ఇవన్నీ, గుడ్ మార్నింగ్ బుర్హాన్. సో ఈ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు రిలీజ్ చేస్తున్నారు, నగిర్ నుంచి రిలీజ్ చేస్తున్నారు. సో ఇఫ్ యూ కెన్ సీ ఐ హ్యావ్ ఆల్రెడీ పోస్టెడ్ దాట్ ఇన్ టెలిగ్రామ్ యాజ్ వెల్. ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశారండి, ఒకసారి చూసినట్లయితే సి జగనన్న విద్యా దీవెన టోటల్ ఫీ రియంబర్స్మెంట్ రెగ్యులర్లీ క్వార్టర్లీ పేమెంట్ సూన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద క్వార్టర్. సో ఒక క్వార్టర్ అయిపోగానే నెక్స్ట్ క్వార్టర్ అలాగా 1/4 అంటే ఇయర్లో 1/4 అంటే ఎవ్రీ 3 months మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది అనమాట టు ద బెనిఫిషరీస్. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ డిపాజిట్ 680.44 crore డైరెక్ట్లీ ఇన్ టు ద బ్యాంక్ అకౌంట్స్ ఆఫ్ 8,44,336 mothers of 9,32,235 people. అంతమంది స్టూడెంట్స్ యొక్క బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మదర్ అకౌంట్స్కి ఈరోజు అనేది ట్రాన్స్ఫర్ చేయబడుతుంది అనమాట. సో ఎస్, ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ విత్ బటన్ క్లిక్ ఇన్ నగరి, చిత్తూరు డిస్ట్రిక్ట్ నగరిలో జరుగుతుంది. రైట్, సో వాట్ ఈస్ దిస్ విద్యా దీవెన వసతి దీవెన? ఆబ్వియస్లీ ఫీ రియంబర్స్మెంట్ అండ్ రెసిడెన్షియల్ reimbursement అని చెప్పొచ్చు. So with an aim of providing higher education to the poor students, Jagannath government is reimbursing total fee regularly on quarterly basis after completion of the quarter. So దీని యొక్క సైకిల్ ఎంత అంటే క్వార్టర్లీ బేసిస్లో వీళ్ళు చేస్తున్నారు. సో దే ఆర్ గోయింగ్ టు గివ్ ఇట్ దిస్ quarter 2 with a single click. Right, so total fee regularly by quarter to quarter directly into the accounts of mothers of students. So ఎవరెవరు బెనిఫిషరీస్ చూడండి, ఐటీఐ వాళ్ళకి కానీ, పాలిటెక్నిక్ కానీ, డిగ్రీ కానీ, ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్. సో వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఎలిజిబిలిటీ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అమౌంట్ అనేది క్రెడిట్ చేస్తారు. రైట్, గివ్ మీ అ మూమెంట్. Fine. So they have given you the difference and all, which is actually not required. Just understand that is your Vidya Divana. Same thing if you go with the Vasati Divana. Jagannath government is not only taking care of the educational expenses but also hostel facilities, boarding facilities evante untayo, boarding and lodging expenses. సో లాడ్జింగ్ అంటే ఓన్లీ రూమ్ ఫెసిలిటీస్, ఫుడ్ ఉండదండి. బోర్డింగ్ అంటే విత్ ఫుడ్ కూడా ఉంటే అది బోర్డింగ్ అంటారు. సో ఆ రెండు ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో స్టూడెంట్స్కి వాటి ఎక్స్పెన్సెస్ కూడా ఈయన కాంపెన్సేట్ చేస్తున్నారు. ఈజ్ గివింగ్ ఇట్. రైట్, ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ 20,000 టు స్టూడెంట్స్ పర్సూయింగ్ డిగ్రీ, ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్, 15,000 టు పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అండ్ 10,000 టు ఐటీఐ స్టూడెంట్స్ ఇన్ 2 installments. సో చూడండి, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్ చదివే వాళ్ళకి 15,000. ఓకే, సో వాళ్ళకి 20,000 అండి. సి క్లియర్లీ, ఎవరైతే ఇంజనీరింగ్, మెడిసిన్, డిగ్రీ చేస్తున్నారో వారికి 20,000, 15,000 వచ్చేసి పాలిటెక్నిక్ స్టూడెంట్స్కి, 10,000 వచ్చి ఐటీఐ స్టూడెంట్స్కి 2 installmentsలో ఎవ్రీ ఇయర్ ఇస్తారు. గుడ్ మార్నింగ్. సో యా, that is what they are trying to do. Assistance under this scheme to all children in a family irrespective of their number. So basic గా కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఒకరు బెనిఫిషరీస్ అయితే ఇంకొకరికి ఇవ్వకూడదు అని. అలాంటి రెస్ట్రిక్షన్స్ అయితే ఈ స్కీమ్లో లేవు, అందరికీ క్లెయిమ్ అవ్వచ్చు. రైట్, విల్ గో విత్ ద నెక్స్ట్ వన్. సో అదే అండి ఈ స్కీమ్ ఈరోజు ఇస్తారు, ఎంతమంది బెనిఫిషరీస్ అని. మళ్ళీ సేమ్ ఆర్టికల్ రిపీట్ అయింది. దట్స్ వై ఐ వాంటెడ్ టు షో ఇట్ మోర్ పిక్టోరియల్ వే. గవర్నమెంట్ ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ఉంటుందో అందులో క్లారిటీ ఉంటుంది దాన్ ద ఆర్టికల్. దట్ ఇస్ వై ఐ హావ్ గాన్ టు దట్. Same thing has been mentioned, so we can skip that article and move ahead.
12 units with an investments of 1956 crores. So అనుకోండి 2000 crores ఇంచుమించు come up in AP and Telangana TS under VSEZ విశాఖపట్నం స్పెషల్ ఎకనామిక్ జోన్. ఈ జోన్లో 12 యూనిట్స్ పెడుతున్నారంట. ఏంటి యూనిట్స్ అంటే ఐటీ సాఫ్ట్వేర్ ఏవైతే ఉన్నాయో సాఫ్ట్వేర్ యూనిట్స్ అనేది ఇక్కడ పెడుతున్నారు. సో మోస్ట్ ఆఫ్ దీస్ యూనిట్స్ ఆర్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అండ్ టార్గెటెడ్ కస్టమర్స్ ఫ్రమ్ కెనడా అండ్ క్లయింట్స్, కెనడా అండ్ యూఎస్ఏ. సో వీటి క్లయింట్స్ ఎవరంటే కెనడా అండ్ యూఎస్ఏ యొక్క క్లయింట్స్ దీనికి వర్క్ చేస్తారు. యాజ్ విశాఖపట్నం SEZ adding up the units will provide jobs to 2943 people. సో 3000 మందికి ఇంచుమించు జాబ్ అయితే ప్రొవిజన్ చేస్తారు ఈ యొక్క యూనిట్ సెటప్ చేస్తే. So that is what they've mentioned. See, 12 new proposals have been granted approval for setting up of units in Andhra Pradesh and Telangana. Andhra Pradesh lo 3, Telangana lo 9. A place lo in the jurisdiction of city-based Visakhapatnam Special Economic Zone. These units will make an investment of 1956 crore. So almost 2000 crore. 3000 జాబ్స్. ఇది గుర్తుపెట్టుకోండి. అందులో తెలంగాణకు వచ్చి 9 యూనిట్స్, మన ఆంధ్రాకి వచ్చి 3 యూనిట్స్ అనేది పెట్టబడడం జరుగుతుంది. ఎక్కడ అంటే విశాఖపట్నం SEZ జోన్లో. దానికి ఒక ఎవరెవరు ఉన్నారు కస్టమర్స్ అవన్నీ ఇచ్చారండి, విచ్ ఇస్ యాక్చువల్లీ నాట్ రిక్వైర్డ్. గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ మాత్రం మనకి ఇంపార్టెంట్ యాజ్ ఆఫ్ నౌ. See here, it ఎవరికి రిలేటెడ్, like who is actually going to get benefited. This particular units are related to information technology and is related to information technology and its enabled services. So basically software and gurtupettukondi. Key functions of the units will be like strategy services, managed IT services, IT design development services, game changing IT managed services, repair maintenance overall services of mobiles, software development maintenance application management services, etc. So అప్లికేషన్ మేనేజ్మెంట్ కావచ్చు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కావచ్చు, సర్వీసెస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవ్రీథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు ఐటీ అనేది ఇక్కడ జరుగుతుంది. ఓకే, సో ఎస్, దట్ ఈస్ అబౌట్ దిస్ ఆర్టికల్. విల్ గో విత్ ద నెక్స్ట్. ఇఫ్ ఐ ఆమ్ స్పీడింగ్ అప్ a bit, please let me know in the chat box, so I'll slow down more. Okay, I got a comment that someone mentioned in the comment that I am speeding up a bit. Sorry for that. మీకు నిజంగానే ఇష్యూ ఉంది అంటే ఈ మధ్యలో కూడా when I'm teaching, if you have the issue, you can ask me to slow down. So at that particular point ఇంకొంచెం slow down అవుతాను. No problem with that. Okay, fine. సో ఇది ఇంకొక ఆర్టికల్, పెద్దగా ఇంపార్టెంట్ కాదు, బట్ జస్ట్ యూ నీడ్ టు నో. IAF, సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఉందో, హోల్డ్ స్టడీ టు ఐడెంటిఫై ట్రాన్స్పోర్ట్ ఫ్లీట్ రిక్వైర్మెంట్స్. సో ఈ ట్రాన్స్పోర్ట్ ఫ్లీట్ ఏవైతే ఉన్నాయో మనకి రిక్వైర్మెంట్స్ ఫ్యూచర్లో ఏవొస్తాయని ఒక ఎస్టిమేషన్ కోసము కాల్ ఫర్ చేసింది అనమాట. డిఫరెంట్ సెక్టర్స్ ఏవైతే ఐఏఎఫ్లో ఉన్నాయో ఇన్వాల్వ్డ్ అయిన స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి పేలోడ్ క్యారింగ్కి, ఆ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో మీరు అది మాకు చెప్పండి అని చెప్పి అడిగారు అనమాట. సో ఎయిర్ ఫోర్స్ హ్యాస్ సాట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆన్ అన్ ఎయిర్ క్రాఫ్ట్ with a load carrying capacity between 18 tons to 30 tons. A study makes 6 months to finish, says source. So far the force received RFI from 3 companies. So ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్, RFI అంటే రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండి. సో ఏం చేశారంటే ఎవరైతే మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారో ఈ మ్యానుఫ్యాక్చర్స్ పేలోడ్ ఇవన్నీ చేస్తారు కదా, ఒక ఎంతవరకు ఇది వెయిట్ హోల్డింగ్ కెపాసిటీ, ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్పోర్టింగ్ ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయో ఈ యూనిట్స్కి ఒక రిక్వైర్మెంట్ ఏంటి, సో మీకు ఫ్యూచర్లో వచ్చే రిక్వైర్మెంట్ ఏంటి మాకు ఒకసారి చెప్పండి అని అడిగారు. సో రిపోర్ట్ 6 monthsలో కంప్లీట్ అవుతుంది. ఆల్రెడీ 3 companies RFI, ఆ రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్డ్ రిపోర్ట్ అయితే ఇచ్చింది. సో ఎస్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విచ్ ఇస్ లుకింగ్, ఎందుకు అడిగారు అంటే ప్రొక్యూర్ చేసుకోవడానికి, తీసుకోవడానికి, వేరే యొక్క ఇంపోర్ట్స్ లాగా కానీ తీసుకోవడానికి. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విచ్ ఈస్ లుకింగ్ టు ప్రొక్యూర్ మీడియం ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఈస్ క్యారింగ్ అవుట్ ఎ కాంప్రహెన్సివ్ స్టడీ టు ఐడెంటిఫై ద కరెంట్ అండ్ ఫ్యూచర్ పేలోడ్ క్యారింగ్ రిక్వైర్మెంట్స్ టు ద ఫోర్స్. సో ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో మీరు ఆ రిక్వైర్మెంట్స్ ఇచ్చారంటే దాని ప్రకారం మేము ప్రొక్యూర్మెంట్ చేసుకుంటాం. సో యూఆర్ గోయింగ్ టు హ్యావ్ అ ప్రొక్యూర్మెంట్ సెషన్ విత్ ద పర్టికులర్ టార్గెటెడ్ క్లయింట్స్ అనేది చెప్తుంది. సో టార్గెటెడ్ ఎవరైతే ఉన్నారో ఈ బిజినెస్ మెన్ ఎవరైతే ఉన్నారో, బిజినెస్ ఎవరైతే డిఫెన్స్లో చేస్తున్నారో, వీ విల్ గో అండ్ ప్రొక్యూర్ దేర్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. సో ప్లీజ్ ప్రొవైడ్ అస్ ఆ రిపోర్ట్ అని చెప్పి అడిగింది. నథింగ్ మోర్ దాన్ దట్. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏది అంటే యాజ్ ఆఫ్ నౌ వీళ్ళు ఏం చెప్పారు కొంచెం లైట్గా ఆ నేమ్స్ మే బీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. ఓకే, ఫర్ ఇన్ SNT టాపిక్. సో RFI, రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఫర్ MTA issued in December 2022.
సో ఎంటీ అంటే మీడియం ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. ఆ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి డెడ్ లైన్ ఫస్ట్ 2022 నుంచి స్టార్ట్ అయిందన్నమాట. ఇది ఇష్యూడ్ ఇన్ 2022, డెడ్ లైన్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్ టిల్ March 31, 2023. ఆ లోపల మీరు మాకు డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పి అడిగారనమాట IAF. So there are 3 responses to RFI officials confirmed. These include Airbus of A400M, Lockheed Martin C130, Embraer you have C390. Names just identification కోసం, prelims ki directly important andi. They might ask in some or other way. So among them A400M has a maximum carrying capacity of 37 tons. So ee 400M ఏదైతే ఉందో 37 tons ని అది మోయగలదు. Right, C130 is close to 20 tons and C390 is close to 26 tons. ఇవే అన్నది వాళ్ళు తీసుకోవాలి అనుకుంటున్నారు. So yeah, that is what their procurement is. Again, the continuation one of the same. We'll go with the next article. సో మనము రీసెంట్గా చూసాం. సో ఐ హ్యావెంట్ టేకన్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ బికాస్ దిస్ ఇస్ మోర్ ఆఫ్ ఏం జరిగింది, లైక్ ఒక మార్కెట్గా డీల్ చేయకండి, ట్రీట్ ఎవ్రీవన్ యాజ్ అ స్టేక్ హోల్డర్స్, వాళ్ళకి ప్రాఫిటబుల్ మార్కెట్ని సస్టైన్ చేయండి అన్నట్టు మాట్లాడారు. సో దిస్ ఇస్ నాట్ సంథింగ్, అంటే మనకు వాల్యూ యాడెడ్గా ఆర్టికల్ ఏమీ లేదు, అందుకని నేను ఆర్టికల్ తీసుకోలేదు. he was just communicating with the team, so I did not take up that. We'll see this particular article, a bit important. So నేను రీసెంట్గా ఒక ఆర్టికల్ చెప్పాను, ఏమని అంటే రైస్ ఎక్స్పోర్ట్స్ అనేది ఆపేశారు, అదర్ దాన్ బాస్మతి రైస్ మిగిలిన అన్ని ఎక్స్పోర్ట్స్ మీద బ్యాన్ విధించారు అని చెప్పాను. దట్ ఈస్ వై ఐ ఆల్సో టోల్డ్ దట్ యూఎస్ఏ ఈ ప్లేసెస్లో అక్కడున్న ఎన్ఆర్ఐస్ కానీ అక్కడున్న ఇండియన్ బేస్డ్ ఎవరైతే ఉన్నారో అందరూ పోయి హ్యూజ్గా మార్కెట్స్కి వెళ్ళి రైస్ ఐటమ్స్, రైస్ బ్యాగ్స్ అన్ని కొనుక్కునేస్తున్నారని కూడా చూసాం. సో రైట్ నౌ వాట్ హ్యాపెండ్, ఎందుకు అది చేశారు అంటే కూడా చూసాం ఆన్సర్. ఇన్ఫ్లేషన్, ఫుడ్ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి డొమెస్టిక్ మార్కెట్లో, అంటే మన ఇండియా మార్కెట్లో ఫుడ్ పెరిగిపోతుంది రేట్స్ అని తెలిసి ఎక్స్పోర్ట్స్ అనేది బ్యాన్ చేశారు. ఇప్పుడు బిఫోర్ ఓన్లీ నాన్ బాస్మతి రైస్, నౌ ఈవెన్ ద బాస్మతి రైస్ దే హ్యావ్ ఫిక్స్డ్ వన్ పర్టికులర్ లెవెల్, థ్రెషోల్డ్ లెవెల్ అనేది ఫిక్స్ చేశారు. ఏమని ఇచ్చారు, హీ హాజ్ మెన్షన్డ్ ద గవర్నమెంట్ ఇంపోజెస్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ బాస్మతి రైస్, రేట్ అనేది ఫిక్స్ చేశారండి. సో యూనియన్ గవర్నమెంట్ ఆన్ సండే halted the export of basmati rice valued at less than 1,200 ton to restrict possible illegal shipments to plain white rice by wrongly classifying it as బాస్మతి రైస్. సో ఇప్పుడు ఈ డిసిషన్ దేనికి వచ్చారు, ఎక్స్పోర్ట్స్ ఎందుకు దీన్ని రెస్ట్రిక్ట్ చేయాలనుకుంటున్నారంటే నార్మల్ ప్లెయిన్ రైస్ని కూడా కాస్ట్ తక్కువలో ఒక వాల్యూ చేసి బాస్మతి రైస్ ఇది అని చెప్పి అమ్మేస్తున్నారు. సో దాన్ని రెస్ట్రిక్ట్ చేయడానికి పాసిబుల్ ఇల్లీగల్ ట్రేడింగ్ ఆఫ్ దిస్ పర్టికులర్ రైస్ని ఆపుతున్నారనమాట. ద ఎక్స్పోర్ట్స్ ఆఫ్ నాన్ బాస్మతి రైస్ వాజ్ ప్రొహిబిటెడ్ ఆన్ July 20th, సైటింగ్ ఇట్ యాజ్ డొమెస్టిక్ ప్రైజెస్. సో ఆల్రెడీ చెప్పాను, ఈ నాన్ బాస్మతి రైస్ ఏవైతే ఉన్నాయో July 20th బ్యాన్ చేశారండి. సో ఇప్పుడు ఈ బాస్మతి రైస్ని ఏం చేశారు, $1,200 ఎ టన్, ఆ టన్ దానికన్నా వాల్యూ తక్కువ ఉన్నవన్నీ రెస్ట్రిక్ట్ చేస్తున్నారు. రైట్, సో ఇది యూనియన్ కమిటీ said that it directed the agriculture and the processed food products export development authority, APPSC అంటారు కదా. సో APPSC, the agency responsible for regulation of exports of basmati rice that contracts basmati exports with a value of 1,200 and above should be registered for the issue of registration cum అలొకేషన్ సర్టిఫికేట్. సో ఏం చేస్తున్నారు, ఎవరైతే ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారో ఆ ఎక్స్పోర్ట్స్ చేసే వాళ్ళందరూ రిజిస్టర్ అవ్వండి. సో యూ నీడ్ టు రిజిస్టర్. అట్ ద సేమ్ టైమ్ దెర్ ఇస్ అ క్యాప్, $1,200 కన్నా తక్కువ అమ్మిన ఏవైతే వీళ్ళు తీసుకున్న డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో, సో విచ్ ఈస్ లెస్ దాన్ 1,200 టన్, ఆ టన్ ఒక టన్కి రేట్, దెన్ దే విల్ బి గివెన్ ఫర్ ఫర్దర్ ఇన్స్పెక్షన్ అనమాట. సో దట్ ఈస్ అబౌట్ దిస్ ఆర్టికల్. Same thing they have mentioned, మళ్ళీ ప్రైజ్ ఇవన్నీ ఎవరిని మెన్షన్ చేశారు, బట్ యూ నీడ్ టు నో వాట్ ఈస్ యాక్చువల్ క్రక్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆర్టికల్. దట్ ఈస్ ఎనఫ్. రైట్, women have handled key roles in space program, says Prime Minister.
సో ఈ స్పేస్ ప్రోగ్రామ్లో అంటే ఇస్రోలో ఎవరైతే విమెన్ ఉన్నారో వాళ్ళని ఈయన అప్లోడ్ చేశారనమాట. లైక్ విమెన్స్ రోల్ వాజ్ వెరీ హ్యూజ్ ఇన్ దిస్ పర్టికులర్ చంద్రయాన్ 3 అని. స్పేస్ ప్రోగ్రామ్స్ ఏ దానిలో ఉన్నా సరే వాళ్ళ యొక్క ప్రతిభను బయట చూపిస్తున్నారని చెప్పి ఇది ఎప్పుడు డిస్కస్ చేశారంటే మన్ కీ బాత్ సెషన్లో డిస్కస్ చేశారు. సో విల్ సి మోడీ హెల్స్ సక్సెస్ఫుల్ లాంచ్ ఆఫ్. ఎప్పుడైనా సరే మన్ కీ బాత్ సెషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి, బికాస్ హీ ఇన్ దిస్ పర్టికులర్ సెషన్ గివ్స్ ఓవరాల్ ఇంపార్టెంట్ హ్యాపెనింగ్స్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ ఇన్ దట్ పర్టికులర్ టైం. సో మనకు కరెంట్ అఫైర్స్లో హైయెస్ట్ అప్డేట్స్ మనం ఉండాలి, ఏది మన కంట్రీకి గర్వకారణంగా జరుగుతుంది, వాట్ ఆర్ లైక్ బర్నింగ్ టాపిక్స్ ఆఫ్ ద కంట్రీ, ఇవన్నీ కూడా ఈ మన్ కీ బాత్లో కొంచెం డిస్కస్ చేస్తారు. సో దిస్ ఇస్ వన్ ప్లేస్ వేర్ యూ నీడ్ టు నాట్ స్కిప్, రైట్. మోడీ hails the successful launch of Chandrayaan 3 with everyone's efforts or converts success was also achieved. He also said that India has made G20 more inclusive space and the voice of Africa has reached the platform. So first thing ఏం చెప్పారు, women role చాలా crucial గా ఉంది, it was very good thing, that is why success has coming to us. వీళ్ళు కూడా ఇంక్లూజివ్గా జరుగుతుంది కాబట్టి సక్సెస్ ఇంకా మనకు వచ్చింది అని చెప్పారు, అకార్డ్ అయింది అని చెప్పారు. సెకండ్ థింగ్ వాట్ హీ హెస్ మెన్షన్డ్ ఇస్ దట్ G20లో ఆఫ్రికాని మెంబర్షిప్గా చేసుకోవాలి, ఆఫ్రికన్ యూనియన్ ఏదైతే ఉందో దాని మెంబర్షిప్గా ఇవ్వాలి G20లో అన్నది మన ఇండియన్స్ యొక్క ప్రయత్నం అనమాట. సో దాన్ని కూడా మాట్లాడారు. సో వీఆర్ యూజింగ్ G20 ప్లాట్ఫామ్ టు మేక్ ద వాయిసెస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ హర్డ్. సో సౌత్ ఆఫ్రికా కూడా గ్లోబల్ సౌత్లో వన్ ఆఫ్ ద కంట్రీస్ కదా, వన్ ఆఫ్ ద కాంటినెంట్స్ ఆఫ్ కోర్స్, బట్ దానిలోనే కంట్రీస్ సో ఆఫ్రికాలో ఉన్నాయి. బట్ యాజ్ ఆఫ్ నో దే టాకింగ్ అబౌట్ సౌత్ ఆఫ్రికా. వేర్ ఇస్ దిస్, జస్ట్ సెకండ్ ఐ విల్ టెల్ యూ. సో ఆఫ్రికన్ యూనియన్ అంటారండి. ఆఫ్రికన్ యూనియన్ని మన G20లో పార్టిసిపేషన్ కోసం, ఇన్వాల్వ్మెంట్ కోసం మన కంట్రీ స్ట్రైవ్ చేస్తుంది. సో మిస్టర్ మోడీ కంగ్రాచులేటెడ్ యంగ్ అథ్లెట్స్. ఈ తర్వాత చైనాకి వెళ్ళి అక్కడ ఎవరైతే చైనా ఒక గేమ్స్ CFISU వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ హెల్డ్ ఇన్ చైనా, దానిలో యంగ్ అథ్లెట్స్ విన్ అయ్యారంట. అగైన్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకో చెప్తాను. సో దే వన్. Modi also congratulated young athletes who bagged medals at Chengdu 2021 FISU or FISU World University Games in China. The games had been postponed to 2023 due to COVID-19 pandemic. 2021 లో జరగాల్సిన 23కి పోస్ట్పోన్ అయిందంట. దీని మీద ఇష్యూ కూడా అయింది, మేము చైనాకు కూడా రాము అని చెప్పి, ఎందుకంటే వాళ్ళకి స్టేపుల్డ్ వీసాస్, ఎవరైతే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నారో వాళ్ళకి స్టేపుల్డ్ వీసాస్ ఇచ్చారు. స్టేపుల్డ్ వీసాస్ అంటే ఏంటంటే ఆ ఏరియా బార్డర్ డిస్ప్యూట్లో ఉందని వాళ్ళు ఈ కంట్రీకి కానీ ఆ కంట్రీకి కానీ చెల్లుతారు అని ఒక డిస్ప్యూటెడ్ స్టేపుల్డ్ వీసాస్ అంటే స్టేపుల్ చేసి వాళ్ళు వీసా ఇస్తారనమాట. సో అలా జరుగుతుంది కాబట్టి ఇండియన్ అపోజ్ చేశారు, బికాస్ దే ఆర్ ప్రాపర్లీ ఫ్రమ్ ఇండియన్స్, యూ కెనాట్ డూ దిస్ ఫర్ ద అరుణాచల్ ప్రదేశ్ టీమ్ అన్నది చెప్పారు. సో అది బ్యాక్ డ్రాప్. అది కాకుండా ప్రెసెంట్ COVID-19 పాండమిక్లో జరగాల్సిన ఈ గేమ్స్ ఏవైతే ఉన్నా అది ఇప్పుడు పోస్ట్ పోన్ అయింది. సి వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్. 26 గోల్డ్ మెడల్స్ విన్ అయ్యారు India for a record for the country. Modi said that in the previous edition, still 1959, India has won only 18 medals combined. 1959 ప్రీవియస్ ఎడిషన్స్ ఏది తీసుకున్నా 1959లో ఇండియా 18 మెడల్స్ తీసుకుందనమాట. తర్వాత ఇప్పటి వరకు అంత లెవెల్లో ఏది విన్ అయింది లేదు అని చెప్తున్నారు, రైట్. సో యంగ్ హీరోస్, దట్ ఈస్ వాట్ హీ హెస్ మెన్షన్, ఇంటరాక్టెడ్ విత్ Abhidinya Ashok Patil, 24, who is a 24-year-old, won a gold medal at Ashok Patil Aname, women, won a gold medal at women's 10 meters air pistol competition at Yashwini Singh Dashwal and Manu Bhaker. Pragati, 19, who won a gold medal with Aman Saini in the compound mixed team for the archery event. Then Amlon Borghain, 25, who look at the bronze at men's 200-meter event. Priyanka, 27, who took the bronze women's 20-kilometer walk event with Pooja Kamait. ఇవి ఎందుకు అంటే ఈ నేమ్స్ they'll mention that ఇప్పుడు SSC కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ఎలా అంటే స్టాటిక్ బిట్స్ అడుగుతారనమాట. సో ఇప్పుడు లెట్స్ టేక్ అశోక్ పాటిల్. ఇలా ఏమంటారంటే గోల్డ్ మెడల్ ఈ ఫిసు వరల్డ్ యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ ఈ ఎయిర్ పిస్టల్ రేస్లో ఎవరు విన్ అయ్యారు, 10 meters ఎయిర్ పిస్టల్ రేస్లో ఎవరు విన్ అయ్యారు. దెన్ యూ నీడ్ టు రిమెంబర్ ద నేమ్ ఆఫ్ అశోక్ పాటిల్. ఈ బై హార్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఇండియాకి 1959 గుడ్ మార్నింగ్. సో 1959 నుంచి ఇప్పటి వరకు అంత ఘనత రాలేదు. అప్పుడు కూడా 18, ఇప్పుడు 26. సో దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. వీళ్ళకి ఎవరైతే వచ్చాయో ఒకసారి మీరు చూసుకోవడం, ఎగ్జామ్కి ఖచ్చితంగా ఒకటైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ ఎస్ఎస్సి యూ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ యూర్ గ్రూప్ 2, గ్రూప్ 1 లెవెల్ ఆల్సో. ఎస్. సో ఈవెన్ UPSC కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి.
but more important for your state level exams and SSC, right? Next, ఈ ఆర్టికల్ అంత ఇంపార్టెంట్ కాదు బికాస్ దే హ్యావెంట్ గివెన్ ఎనీథింగ్ మోర్ అబౌట్ ఫర్దర్ డీటెయిల్స్, బట్ యా ఏం జరుగుతుందన్నది తెలుసుకోవాలి. ఇస్రో రిలీజెస్ గ్రాఫ్ ఆఫ్ టెంపరేచర్ వేరియేషన్ ఆఫ్ టాప్ సాయిల్ ఇన్ లూనార్ సౌత్ పోల్. సో లూనార్ సౌత్ పోల్ ఏదైతే ఉందో ఆ సౌత్ పోల్ దగ్గర జరిగే టాప్ సాయిల్ మీద టెంపరేచర్ డిఫరెన్స్ ఎంత ఉంది అని చెప్పి ఒక గ్రాఫ్ రిలీజ్ చేశారు. ఎవ్రీథింగ్ దట్ ఈస్ వాట్ దే హావ్ మెన్షన్. ఎలా దేనిలోంచి రిలీజ్ చేశారు అన్నది పేరు చూడాలి, చాస్తే దాని పేరు. సో అకార్డింగ్ టు ద స్పేస్ ఏజెన్సీ చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్, చాస్తే ఫుల్ ఫామ్ చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్పెరిమెంట్ అది కనుగొన్నదనమాట. ఇట్ హాస్ ఫౌండ్ దట్ అది పేలోడ్ చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ మాడ్యూల్ ఏదైతే ఉందో దానిలో వన్ ఆఫ్ ద పేలోడ్ అండి. అది టెంపరేచర్ గ్రాఫ్ అనేది రిలీజ్ చేసింది. సో ఎలా టెంపరేచర్ అక్కడ కనుక్కుంటున్నారు, గ్రాఫ్ ఎలా వీళ్ళు రిలీజ్ చేయగలిగారు. ఈ యొక్క విక్రమ్ ల్యాండర్ ప్రజ్ఞాన్ రోవర్ కదా, ఈ విక్రమ్ ల్యాండర్లో వన్ ఆఫ్ ద పేలోడ్గా ఈ యొక్క చాస్తే అనేది ఉందన్నమాట. దీనిలో టెంపరేచర్ సెన్సార్స్ అనేది పెట్టారు. టెంపరేచర్ సెన్సార్స్ పెట్టి టాప్ సాయిల్లో ఎంత టెంపరేచర్ వేరియన్స్ ఉంది అని చెప్పి కనుక్కొని ఒక గ్రాఫ్ ఇచ్చారు. దే హ్యావెంట్ మెన్షన్ ఎనీ అవుట్కమ్ ఆఫ్ దిస్ పర్టికులర్ గ్రాఫ్. దీన్ని చూసి వాళ్ళు ఏమి ఒక ఫైనల్ డెసిషన్కి లేదంటే ఫైనల్ అవుట్పుట్కి ఏమొస్తారు అన్నది ఏం చెప్పలేదు, బట్ దే గివెన్ ద గ్రాఫ్ అంతే. Here they haven't mentioned the graph also. So that is why I told you it is not much important, but yeah, you need to know what is happening. Next, Pragyan digs deep into the moon. Scientists at a VSSC lab turned their gaze to solar wind. So ఇప్పుడు అయిపోయింది, చంద్రయాన్ 3 అయితే పంపించేసాము. సో అది అక్కడ రన్ అవడం స్టార్ట్ చేసింది. ఇట్ ఈస్ మూవింగ్ అహెడ్ టు డిఫరెంట్ ప్లేసెస్ ఆన్ ద లూనార్ సర్ఫేస్. నౌ వాట్ ఈస్ అవర్ నెక్స్ట్ గోల్? అది అయిపోయింది కదా, నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ వాట్ ఆర్ కంట్రీ ఈస్ ఫోకసింగ్ ఈస్ ఆదిత్య L1. సో దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ టైం మన కంట్రీ ఇండియా సన్ యొక్క అవుటర్ సర్ఫేసెస్ ఏవైతే ఉన్నాయో, సన్ యొక్క సర్ఫేసెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని స్టడీ చేయడానికి వెళ్తుంది అనమాట. సో ఇట్ ఈస్ గోయింగ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ యాక్చువల్లీ హ్యాపెనింగ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ సన్. సో ఇది లో ఎర్త్ ఆర్బిట్ దగ్గర లాంచ్ అవుతుందండి. ఐ టెల్ యూ సమ్ స్పెసిఫికేషన్స్ విచ్ యూ నీడ్ టు యాక్చువల్లీ నో. సో VSSC అంటే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, ఆల్రెడీ తెలిసిందే అది. సైంటిస్ట్ అట్ ద స్పేస్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ ఆఫ్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ హియర్. సో తిరువనంతపురం. సో ఇట్ ఈస్ ఇన్ తిరువనంతపురం, కేరళ. సో here are getting ready to unravel the secrets of solar wind as Aditya L1 mission to study the sun lifts off in September. సో సెప్టెంబర్లో ఏదైతే వీళ్ళకు ఉందో ఆ సెప్టెంబర్ టైంకి దే ఆర్ గోయింగ్ టు land this particular satellite into lower earth orbit to study the outer surface of sun. Okay, fine. So Aditya L1 సెప్టెంబర్లో పంపిస్తున్నారు. నెక్స్ట్ ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య పాపా పాపా అని గుర్తుపెట్టుకోండి. సో ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య పేలోడ్ aboard Aditya L1, one of 7 scientific payloads aboard the challenging mission was developed by SPL to gain the deeper insights into the phenomenon of solar wind as the constant stream of charged particles from the sun is called. So manaki solar wind valane ikkada oka temperature, sometimes they say that solar winds kuda ekku affect aithe TVs aapayali ledante paina radio signals kuda disturb avutayi, ilanti maatlu vinintam. Even the hot temperatures would also be because of this solar winds. UV ekku ostundani kuda maatladukuntam. These are like common terms which we hear when you see a weather report. So ee deenni edaithe avi emit చేస్తుందో దాన్ని సోలార్ విండ్స్ అని అంటాం కదా. సో సోలార్ విండ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని చదవడానికి వీళ్ళు పంపిస్తున్నారు అనమాట, రైట్. సో దే ఆర్ ద చార్జ్డ్ పార్టికల్స్ అని చెప్పొచ్చు. బై సెప్టెంబర్ దే ఆర్ గోయింగ్ టు సెండ్, సెప్టెంబర్ ఫస్ట్ వీక్లోనే పంపించేస్తున్నారు దీన్ని. అండ్ ఇట్ విల్ టేక్ అరౌండ్ 125 days, సమ్వేర్ మెన్షన్, జస్ట్ a second. So it will take, once launched, it will take 125 days to travel to the destination of L1. So ఆ Lagrange points ఉంటాయండి వాళ్ళకి యాక్సెస్, ఎక్కడెక్కడ లాంచ్ చేయాలని. దీనికి వాళ్ళు యూజ్ చేసిన పోలార్ వెహికల్ ఏది యూజ్ చేస్తున్నారంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ విచ్ ఇస్ PSLV టు ప్లేస్ ఆదిత్య L1 ఎయిర్క్రాఫ్ట్ ఇన్ ద లోయర్ ఎర్త్ ఆర్బిట్ కి పెడుతున్నారు. సో బిలో 450 meters, మన ఎర్త్ నుంచి 450 meters లోపలే పెడుతున్నారు. సో మోస్ట్ ప్రాబ్లీ 200-300 meters లో పెడతారు. సో అకార్డింగ్ టు ఇస్రో ద payloads are designed to study the chromosphere, photosphere and outermost layers of the sun using electromagnetic and particle detectors. సో వీళ్ళ మెయిన్ మోటో ఏంటి, ఆదిత్య L1 పంపించడానికి మన ఎర్త్ నుంచి లోయర్ ఆర్బిట్లో ఉన్నప్పటికీ సన్ యొక్క అవుటర్ లేయర్స్ ఏమున్నాయి, ఏవి క్రోమోస్పియర్,
ఫోటోస్పియర్, outer most layers, వీటన్నిటినీ కూడా స్టడీ చేయడానికి పంపిస్తుంది. దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ టైం వే వీఆర్ సెండింగ్ అ శాటిలైట్ టు స్టడీ ద టు స్టడీ సన్ యొక్క ఏది ఒక్కటి మనం స్టడీ చేయాలన్నా ఇదే ఫస్ట్ టైం అనమాట పంపించడం. సో అగైన్ దిస్ అగైన్ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ విచ్ ద స్పేస్ సెక్టర్ ఈస్ వర్కింగ్ రైట్ నౌ. ఓకే ఫైన్, ఐ థింక్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ ఆర్టికల్ అయితే ఆల్రెడీ చెప్పేసాను. సో బాస్మతి మీద ప్రైస్ క్యాప్ పెట్టారని చెప్పే కదా, 1200 ఈజ్ ద మినిమం ఎక్స్పోర్ట్ ఇంపోజ్డ్ ఆన్ మినిమం ఎక్స్పోర్ట్ ప్రైస్ ఇంపోజ్డ్ ఆన్ బాస్మతి ఎక్స్పోర్ట్స్. సో ఆ ప్రైస్ అనేది వాళ్ళ మీద ఇంపోజ్ చేయడం జరిగిందనమాట, $1200. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. సో విల్ మీట్ అగైన్ ఇన్ టుమారో సెషన్. థ్యాంక్ యూ.